ఎన్టీఆర్ ఎన్నైనా ఆడియో లాంచ్ చూడండి, అది ఒకటే ఒక సినిమా శక్తి పక్కకు తీస్తే బృందావనం సినిమా కూడా ఆ సినిమా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని తెలిసి ఆ సినిమాకి చాలా హైప్ తీసుకొచ్చాడు తన స్పీచ్లతో. దాని తర్వాత వచ్చిన టెంపర్కి అయితే నెక్స్ట్ లెవెల్, దానికి మించింది లేనిలేదు. దాని తర్వాత నాన్నకు ప్రేమతో కూడా, జనతా గ్యారేజ్ కూడా ప్రతి సినిమాకి అతను స్టేజ్ పైన ఏదైనా మాట్లాడుతుండు అంటే కాన్ఫిడెంట్గా ఆ సినిమా హిట్ అనే అర్థం. సో ఇప్పుడు కూడా ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, దానికి దీనికి ఏం పెద్ద తేడా లేదు. అది చాలా మంది ఆచార్య 2 లెక్క ఉంటారు. ఇంకొకడు అయితే వాని పేరు చెప్తా, రాగడి యూట్యూబ్ ఛానల్ వాడు ఏం చేసిండంటే ట్రైలర్ ఏదైతే రిలీజ్ కాగానే లైవ్ చాట్ పెట్టిండ. లైవ్ చాట్ ఇంకొకటితో పెట్టిండు. ఆయనకి లుక్స్ నచ్చలేదంటే ఎన్టీఆర్ లుక్స్. ఇక బాడీ షేమింగ్ కోసం మాట్లాడితే వానంత అవులనా కొడుకైతే ఎవ్వడు ఉంటాడు. సరే రాబాయ్, నీకు నచ్చలేదు ఎన్టీఆర్ లుక్స్, నీకు నచ్చకపోతే అది నీ పబ్లిక్ డొమైన్ లో నువ్వు చెప్పొద్దు.